దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు, మరణాత. ప్రియులారా, మరొక సమయంలో కీర్తన గ్రంథం మరి డైలీ ఒక పాఠముగా దాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు 54వ కీర్తన, దేవా నన్ను కరుణించుము. ఈరోజు కరుణించుము, దేవా నన్ను కరుణించుము అని దావీదు పలుకుతున్న మాట. మనుషులైన మనము కూడా ఏ రీతిగా మనము ప్రార్థన చేయాలో, ఏ రీతిగా దేవునిని వేడుకోవాలో అటు విషయాలు తెలుసుకుందాం. దాని కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా ప్రభువా, నీ స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ప్రభువా, నీ పాదముల ఎదుట శరణజొచ్చి ఉన్నాను. నీ పాదముల ఎదుట నేను స్తుతిస్తున్నాను. నీ పాదముల ఎదుట నేను కొనియాడుచున్నాను. నీ పాదముల ఎదుట నేను ఆరాధిస్తున్నాను. నీ పాదముల ఎదుట నేను ఘనపరుస్తున్నాను. దీనుడిని, అల్పుడిని, అయోగ్యుడిని ఎన్నికలే నన్ను ఎన్నిక చేసుకుని ఎదుట, నీ బిడ్డల ఎదుట నన్ను నిలబెట్టినందుకు, నన్ను చేర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ వాక్యము లేఖనమును చాతుపట్టి నిలుచున్న నన్ను, నా తలంపులను ఆలోచన మరుగు చేసే దేవా, నాలోండి నీవు నీ బిడ్డలతో మాట్లాడండి. దేవా, నా కంఠస్వరాన్ని బోరుగా వాడుకుని నీ ఆత్మ నడిపింపు సహాయము దాయిచ్చమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవుని నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడైండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కీర్తన గ్రంథములో మరి 54వ అధ్యాయములో దావీదు గారు చెప్పుచున్నమా, దేవా ఇక్కడేమన్నా, నీ నామమును బట్టి నన్ను రక్షించము. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షించము. నీ పరాక్రమం బట్టి, నీ పరాక్రమను బట్టి నాకు న్యాయము తీర్చుము అని అంటున్నాడు. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టము. దేవుడు కరుణించుటకు, దేవా నన్ను కరుణించము అంటున్నాడు దావీదు. ప్రియులారా, దేవుని యొక్క కరుణ ఈనాడు ప్రజలకు ఉందా అంటే జీరో ఉంది. ఎస్, ఎంతగా ప్రార్థన చేస్తున్నా కరుణించుము దేవా, కరుణించమంటే ఈ లోకములు ఎలాగుందండి, ప్రపంచమంతా దేవుడు కరుణించలేక లేదు. దేవునికి వ్యతిరేకంగా పనిచేసే మనుషులు ఎక్కువగా ఈ భూమి మీద కనబడుతున్నారు ప్రియులారా. ఎందుకంటే దేవుని పట్ల కరుణ ఉన్నది మనుషుల పట్ల కనిపించే, అందుకే యుద్ధాలు కానీ ఏమండి, ఎక్కడికక్కడ ప్రతిదీ కూడా నేల చూపులే తప్ప ఆకాశం వైపు చూసేవారు లేరు. ఏ విషయంలో మనుషులు బ్రతకటానికి ప్రయత్నించి చేస్తున్న ఈ ప్రయత్నాలు కూడా నేల కింద చూపే చూపులు తప్ప పరలోక దేవుని చూసే చూపులు మనుషుల పట్ల కనిపించట్లేదు. ఎందుకంటే ప్రియులారా, అటువంటి రీతిలో మనుషులు తయారైపోయారు. అటువంటి రీతిలో మనుషులు తయారయ్యారనేది లేఖనము చెప్తుంది. ప్రియులారా, ఇక్కడ మాట్లాడుతున్న దేవా, నా ప్రార్థన ఆలకించుము, నా మాటలు నీ చెవుని పెట్టము. బ్రతిమాలుకుంటున్నాడు. అసలు బ్రతిమాలుకుని పని మనిషికి ఉందంటే లేదు. కానీ ఈనాడు బ్రతిమాలుకుంటున్నాడంటే నేల చూపులు చూస్తే ఏమి దొరకదు, పైకే దేవుని వైపే చూడాలి, అప్పుడే మనం దీవించబడతామని ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఒక సామెత ఉంది కదా, పడితేనే కానీ నొప్పి తెలీదు, పడ్డవాడే చెడ్డవాడు కాడు అన్నట్టు రీతులు అంటున్నారు. కానీ నిజంగా ఆ రీతిలో మనం ఆలోచిస్తే ప్రియులారా, దేవుడు తన క్రియలు బట్టి ఎంతగానో నిన్ను నన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఇక్కడ అంటున్నాడు, అన్యులు నా మీదకు లేచి ఉన్నారు, బలాజ్యులు అంటే ఇక్కడ బలమైన వారు, బలాజ్యులు అంటే బలమైన వారు, బలాజ్యులు అన్యులు నా మీదకు తిరుగుబడుతున్నారు, బలాజ్యులు నా మీదకు మరి నన్ను చంపుటకు చూచుచున్నారు అనే మాటలు.
ఎవరు వారు దేవుని ఎదుట దేవుని ఎదుట నిలిచిన వారు కాదు, ఉంచుకున్న వారు కాదు దేవునిని. అంటే ఈ లోకంలో మనుషులు ఏ రకంగా జీవిస్తున్నారని దావీదు గారు చెప్తున్నాడు. ఇక 4వ వచనంలో ఇదిగో దేవుడే నా సహాయకారుడు, ప్రభువే నన్ను ఆదరించేవాడు అన్నాడు. ప్రభువే నన్ను ఆదరించేవాడు అంటాడు దావీదు. ప్రియులారా, దావీదుకు మరి అవసరం లేనిది ఏదైనా ఉన్నది అంటే ప్రియులారా, మనం ఆలోచన కలిగిన వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకు అంటే ఆత్మ తలంపులు లేక బ్రతుకుతే మాత్రం దేవా నన్ను కరుణించుము అనే పదములు నీ దగ్గర ఉండదు, కోల్పోతావు. అందుకనే ప్రాధేయపడటం అనేది చాలా ప్రాముఖ్యం మనుషులకి. ఈనాడు ప్రజలకు ప్రాధేయపడటం చాలా ప్రాముఖ్యము. ప్రాధేయపడకపోతే మాత్రం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోతారంటే పాతాళముకు చేరిపోయేవారై ఉంటారు. ఇక్కడ అంటున్నాడు, నా శత్రువులు నా మీద చేసే కీడుకు ఆయన చూచుచున్నాడు అంటున్నాడు. నీ సత్యమును బట్టి వారి నశింపచేయుము, సేచార్పణులైన నీకు అర్పించేదను. అంటే నీ శక్తిని బట్టి, నీ బలాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి నేను నీ మీద కలిగిన నమ్మకాన్ని ఒమ్ము చేయమని నమ్ముతూ ప్రభా నీకు స్వేచ్ఛ అర్పణలు అనే స్తుతిభా యాగములు, ఆనాడు అర్పణలు, ఈనాడు ప్రార్థన విజ్ఞాపన స్తుతులు మాత్రమే దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఈ రోజుల్లో మనం చేయవలసిందంటే దేవా నా మొర ఆలకించమంటే ఆకాశం వైపు చూసి దేవునికి మొర పెట్టట్లేదు, అందరూ నేల వైపే రండ్రి అని 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తారంటే ఎవరు కనిపించట్లేదు, అందరు నేల చూపులే. నేలలో ఏముంది? పాతాళం ఉంది. పైకి కళ్ళెత్తి చూస్తే ప్రభువు కనబడతాడు. ప్రియులారా, మొరపెడుతూ దేవా నా మొరను ఆలకించు, నాకు సమాధానం దయచేయమని దావీదు అడుగుతున్నాడు. ఇక్కడ తన శత్రువులు తన చంపేటకు పొంచి ఉన్నారు, వారిని నశింపు చేసి నిడల నా పట్ల న్యాయము తీర్చిన నీకు నీ కృతజ్ఞనానై నిత్యమును స్తుతించుతూ నీకు సాక్షిగా జీవిస్తానని దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఇవన్నీ దావీదు గారు ఎందుకు చెప్తున్నాడంటే ఒక మానవుడిగా ఆనాడు కాలంలో జీవించిన వాడు, రాజుగా ఉన్నాడు, అన్ని గమనించిన వాడు, అన్ని అనుభూతో చూసిన వాడు, గ్రహించిన వాడు. కాబట్టి ఈనాడు మనల్ని కూడా మేము ఎలాగున్నా మీరు అలాగ ఉండకుండా తండ్రి, మీరు అలా జీవించుకోండి, ఇదిగో ప్రభు వినేవాడు, చూచేవాడు, ఆయన వైపు చూడండి, మనుషుల వైపు, లోకం వైపు, ఈ భూమి వైపు చూడకండి అంటున్నాడు దావీదు. శత్రువులు క్షణములోనూ కూడా తప్పించగలడు. ఒక్క క్షణంలో, ఒక్క క్షణం, ఆ గడియలోనే దేవుడు నిన్ను కన్నురెప్పపాట్లో కొనిపోతాడు. దేవుడిది రక్షించే క్షణం మాత్రమే. అవతల వారికి కూడా ఉనుకులు తెలియదంట, అంత వేగముగా నిన్ను రక్షిస్తాడంటున్నాడు. అయితే యెహోవా నీ నామము ఉత్తమం, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూసారా, దేవా నీ నామము ఉత్తమైనది, గొప్పది, శక్తిమైనది, ఘనమైనది, విలువైనది. నీ నామానికి చాటి ఎవరున్నారు ఈ లోకంలో? ఒకవేళ ఆయన పేరుకు, ఆయన నామముకు సాక్షులుగా ఉన్నాడు భూమి మీద మనమేనండి, మనుషులుగా. ఇది దేవుని దేహము, దేవుడిచ్చిన ప్రాణము, దేవుడు నిలబెట్టిన రూపము, దేవుని రూపం, దేవుని యొక్క మహిమతో మేము కలిగి ఉన్నాం. మేము దేవుని మనుషులం, దేవుని యొక్క సాక్షులం అని చెప్పుకుంటే మనమే భూమి మీద. అందుకనే భూమితో ఆకాశంతో ప్రభు అంటున్నాడు 50 వచనంలో మనం చదువుకున్నాం కదా, ఆకాశమా భూమి నా పిల్లలు నాకు అప్పగించేయండి అంటున్నాడు. అంటే ఏంటి? దేవుడు సమీపించుచున్నాడు. ఇది ఎప్పుడో పాత నిబంధన గ్రంథం కాదనుకోవచ్చు, కాదండి, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు. ప్రకటన గ్రంథంలో అబ్రహాం గురించి మరి ప్రత్యేకించాడు, ఆయన గ్రహించాడు, ఆలోచించాడు, మాట్లాడాడు. అలాగే దావీదు గారి గురించి మాట్లాడారు, అలాగే యాకోబు గారి గురించి మాట్లాడు, ఇసాక్ గారి గురించి మాట్లాడు, ఆనాడు పితరులైన వారి గురించి కూడా మాట్లాడు, ఆనోకు గురించి కూడా మాట్లాడుతున్నాడు. అంటే ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఆ ప్రకటన గ్రంథంలో ప్రభు ఎవరిని విడిచిపెట్టదలుచుకోలేదు. భూమి మీద
సాక్షులుగా నిలుకొల్పిన వారు, నిలిచి జీవించిన వారు, దాన్ని సాతానును పాతాలకు నెట్టివేసి బంధించిన వారిని కూడా సాక్షిగా నిలబెడుతున్నాడు దేవుడు. అందుకే నీ జీవితం 60 ఏళ్ళు జీవితం ఉండొచ్చు, లేదా 70 ఏళ్ళు 80 ఏళ్ళు జీవితం అయి ఉండొచ్చు. నీ జీవితంలో ఎప్పుడు ఎలా దేవుడు వాడుకుంటాడో తెలీదు, కానీ వాడుకుంటాడు సుమా. ఖచ్చితంగా వాడబడతావు. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నువ్వు వాడబడే వ్యక్తిగా ఉంటావు. ప్రభు చెప్తున్న మాట ఇది, నేను చెప్పుచున్న మాట ఇది, ప్రభువే పలుకుచున్న మాట. నా కుమారుడా అని పిలుస్తున్నాడు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన కలిగి మీరు ప్రార్థన చేయండి. ఒక్కసారి విజ్ఞాపన కలిగి మీరు ప్రార్థన చేయండి. ఇక్కడ అంటున్నాడు 7వ వచనంలో, అప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? ప్రియులరా, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూసి నా కన్ను సంతోషించుచున్నది. నా శత్రువుల గతిని చూసి నా కన్ను సంతోషించున్నది. మనసులో సంతోషపడుతున్నాడు, బయటికి వెళ్ళకక్కట్లా. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, జరిగింది చూడు, జరగబోయేది చూడు. నీకు జరిగిన అన్యాయం కొరకు కన్నీరు కార్చారు, నువ్వు లేకపోయా నీ పిల్లలైన బాగోవాలని మరణించి ఉండొచ్చు, నీ కన్నీటిలో నువ్వు అర్థమై ఉండొచ్చు, నీ కన్నీటిలో నువ్వు మరుగై ఉండొచ్చు. నీ కన్నీరు మాత్రం నీ పిల్లలకు న్యాయం తీరుస్తుంది. కయ్యేను ఏబేలుని చంపినప్పుడు ఏబేలు రక్తం దేవునికి మొరపెట్టలేదా? నీ రక్తములో నీచి కన్నీరుగా మారి, రక్తమును శరీరము నలగగొట్టుకుని కన్నీరుగా మారి బయటపడినప్పుడు ఆ కన్నీటికి విలువ ఎంత ఉందండి ప్రియులారా. అందుకే ఆనాడు యోసేపు సెరసాల్లో కన్నీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినలేదా? ఐగుప్తుకి రాజునే చేశాడు దేవుడు, తన కన్నీటినంత కూడగట్టాడు, రాజుగా చేశాడు. ఏమంటే సంసోను బలమైన వాడు, ఐగుప్తు ప్రజలందరూ కూడా ఆనాడు సంసోని కళ్ళు తోడేశారు, బలమైన వాడు, వీరుడు. కానీ తన బలాన్ని గ్రహించలేక పాపముకు లోపట్ట వల్ల దొరికిపోతే దేవుని వేడుకుంటే దేవుడు సంసోనుకు బలం ఇచ్చి మూర్ఖులను దుర్మార్గులందరినీ కూడా నశింప చేయలేదా? సంసోనును చంపిన ఒకే గాడి దవడతో 3000 మందిని చంపిన శక్తిమంతుడు ఎవరు? సంసోను. ఈనాడు అక్కడే ఇంతమంది చచ్చిపోయారు, అక్కడ అంతమంది బాంబులేస్తే చచ్చిపోయారు. చేతితో యుద్ధము చేసిన వాడు, సంహరించి కుప్పగా పోసిన వాడు ఎవరండి? సంసోనే. అంత బలమైన వాడు సంసోను. ప్రియులారా, మన పితరులు సామాన్యులు కారు. మన పితరులు చాలా శక్తిమంతులు. ఈనాడు ప్రకటించుటకు, దేవుని దగ్గర వేడుకుటకు ఆనాడు మన పితరులైన వారు ఆ రకంగా అన్యులుగా మరణించారు, అన్యులుగా గతించిపోయారు. కానీ వారి ఆత్మలు మాత్రము మన పిల్లలైన వారి రక్తము కొరకు మొరపెడతారంట. మన పితరులు నిద్రించిన తర్వాత వారి ఆత్మలంట వారి రక్తముతో పంచుకు పుట్టాం కదా, మనం ఇంకా జీవింపు చేస్తున్నాం వారింటి పేరుతో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి వారి ఆత్మలంట దేవుని బ్రతిమాలుకుని, ఇగో అయ్యా మేము నశించిపోతున్నాం, మా పిల్లలైనా కాపాడు దేవని పాతాళములో కూడా విజ్ఞాపన చేసే, పరదేశంలో కూడా విజ్ఞాపన చేస్తారండి ఈనాడు మన పితరులైన వారు. అది గుర్తించుకోండి మీరు. అందుకే మనం క్రైస్తవులుగా మారటకు, ప్రాధేయపడటకు, కన్నీరు కార్చుటకు, వేడుకున్నటకు అవకాశం మనకి. మన పితరులు ఏదో నరకానికి వెళ్ళిపోరు, అక్కడికి వెళ్ళిపోరు, ఇక్కడికి కాదు. దేవుడు వారి ఆత్మలకు అవకాశం ఇస్తున్నాడు. ఇదిగో మీ రక్తములు. అందుకే అబ్రహామన్నాడు, అబ్రహామా ఇస్కురేను లెక్కెట్టము, నీవు లేకపోతే నీ సంతానం అలా చేస్తానంటే ఏంటి అర్థం? వారి పితరులు చేసిన ప్రార్థన, మన పితరులు చేసిన ప్రార్థన మనకు ఆశీర్వాదం. ఈరోజు దేవుని సన్నిధులు వేడుకుంటున్నాం. ఆనాడు మన పితరులు గంజినీళ్ళే తాగుండొచ్చు, కానీ ఈనాడు మనం సమృద్ధైన ఆహారం, అన్ని రకాల కూరలతో భోజనం చేస్తామంటే ఆనాడు మన పితరులు కన్నీటితో కలిగిన బిడ్డలకు రాబోయే తరముకు ఈ కరువు ఉండకూడదేవని ఎన్ని మార్లు ప్రార్థన చేశారు వారు అంతరాత్మగా. ఆ మొర
ఈరోజు మన జీవితాల్లో నెరవేరలేదా? మన జీవితాల్లో ఒకప్పుడు పూరుగొడుసులో జీవించిన మనం ఈరోజు బంగళాలో బ్రతకట్లేదంటే మన పితరులు మన కన్నీరు ప్రార్థన దేవుడు ఆలకించాడు కాబట్టి ఈనాడు మనకి అరికాలు మట్టి లేకుండా బ్రతుకుతూ, ఒకప్పుడు పూర్వకాలంలో అరుకాలు ఇంట్లోకి వెళ్ళిన మట్టి గడపలో కూర్చుని కూడా తుడుచుకుని కడుక్కుని వెళ్ళిన రోజులు చాలా మందికి ఉన్నాయి. అంత బురద జీవితంలో బ్రతికిన మనము ఈరోజు అరికాలు మట్టి అవ్వకుండా మన దేశంలో, మన పట్టణాల్లో, మన గ్రామాల్లో మనం జీవిస్తున్నామంటే దేవుడు మనల్ని ఎంతగా జీవించాడు, ఎంతగా దీవించాడు, ఎంతగా బలపరుస్తున్నాడు. ఈనాడు మనం ఒకసారి గ్రహించాలి ప్రియులారా. నా దేవుడు నాకేమి చేశాడని వేడుకుంటున్నాం. అందుకనే దావీదుడు, దేవా నన్ను కరుణింపుము, నన్ను దయచూపుచు, నా పట్ల నీ దయ చూపించుమని అడుగుతున్నాడు. అందుకే కరుణించుము దేవా, నన్ను కరుణించుము. ఈరోజు పాఠం అది. దేవుడు కరుణించేవాడు తప్ప కఠినమైన రీతిని చూపించేవాడు కాడని మాటను మర్చిపోవద్దు ప్రియులారా. దేవుడు నీ పట్ల, నా పట్ల ఎంతో ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు, నమ్మకం కలిగిన వాడు. నీ ప్రేమ, నీ పట్ల తన రక్తమును, తన శరీరమును, తన ప్రాణముని దానము చేసిన దేవుడు. ఆయనకి ఏమిస్తాం మనం? అని ఏం అడగట్లా, ఏమిమ్మని అడగలు. దావీదు అన్నాడు, దేవా ఇదిగో నేను నిత్యము నీకు బలులు అర్పిస్తానన్నా. కానీ ఇప్పుడు అది కాదు ప్రార్థన. తండ్రి నీ కృపలో నేనున్నాను అంటే ఇంకా నేను బలపరుస్తాడంట, ఇంకా నేను సంతోషపరిచేస్తాడంట, ఇంకా నేను ఆస్తుపరుని, ఇంకా బంగళాలు కట్టేస్తావు. ఎందుకంటే దేవుని కృపను మనం మర్చిపోవట్లేదు కాబట్టి. దేవుని నువ్వు ఆస్తి కలిగే కొలిది నువ్వు ఇంకా ప్రార్థన చేయి, నువ్వు 10 మందికి పెట్టే కొలిది ఇంకా వచ్చి పడిపోతుంది ఆస్తు. అందుకే దానం అంటదంట, దేవుడు నీకు ఇచ్చాడు నన్ను కరిగించు అంటుందంట. దానం డబ్బు నన్ను ఖర్చు పెట్టు, నీకు ఇంకా బ్యాంకులో నీ బీరువాల్లో నేను మూలుగుతున్నాను, నేను బయటకు తీయ అంటారంట. చాలా మంది ఏం చేస్తారంటే డబ్బును దాచుకుని నాకు ఇంకా కరువుతో బ్రతుకుతూ ఉంటారు. కాదు డబ్బు అంటదంట, ఇదిగో నీ దేవుడు నిన్ను బలపరచమని నన్ను పంపించాడు, నువ్వు అనేకులను బలపరుస్తున్నావని కాబట్టి దేవుడు నీకు కుప్పలుగా డబ్బులు ఇస్తున్నాడు. ఆ ధనాన్ని అనేకులకు మనం ఖర్చు పెట్టాలి. నువ్వు దాచుకుంటా కాదు, నీ పితరులకు, నీ మనవళ్ళకు ముదు మనవళ్ళకు కూడా దాచిపెట్టటా కాదు, వారిని దీవిస్తాడు దేవుడు, వారు సంపాదించుకుంటారు. అర్థమైందా నా మాటలు మీకు? అటువంటి స్థితి కలిగి ఉన్నారా? లేదండి, ఎప్పుడు చూసినా ధనం బీరువాల్లో ఉంటుంది, బ్యాంకులో ఉంటుంది. కొంతమంది అప్పులు, అరే మాకు 1,00,000 2,00,000 అప్పు ఉందండి, 3 లక్షల అప్పు. అబద్ధాలు చెప్తారు. అబద్ధం చెప్పకండి. చేతనైతే ఎదుటి వరకు ఆహారం పెట్టండి. లేదైతే ఆహారం మీరు పలానా చోట నీకు వినపడింది చెప్పి, ఎక్కడో తెలిసి ఉండొచ్చు, పలానా చోటకి వెళ్తే సమృద్ధి ఆహారం దొరుకుతుంది, అక్కడే పంపించండి, ఆ సహాయమే చేయండి. రేపు పొద్దున అంటాడు ప్రభు, ఇదిగో నువ్వు ఆహారం పెట్టకపోయినా పలానా చోట ఆహారం దొరుకుతుందని నువ్వు చెప్పావు చూడు, అందుకే నేను దీవించానంటాడు. లేదా నీ ఆకలి మానుకుని 1 ముద్ద 2 ముద్దలు అంటే 1 ముద్ద ఎదుటి వరకు పెట్టా చూడు, 2 ముద్దలతో నాకు కడుపు నిండదులే, సరే వాడు కొంచెం నేను కొంచెం పంచుకుందాం అనుకుని నువ్వు పంచావు చూడు, అప్పుడు నేనే చేశాను, నాకే పెట్టావని ప్రభు అంటాడంట. ప్రియరా గమనించండి, ఒక దుప్పుడు ఉంది, 2 మనుషులు ఉన్నారు, 2కి సరిపోదు. కానీ ఎవరు అప్పుడు తెలివితేట ఏం చేస్తారు, చెరుకో ముక్క చింపుకుని లేదా ఇద్దరు ఒకరినొకరిని పట్టుకుని ఆ ఇద్దరు కప్పుకుంటే ఎంతో ఆనందంగా ఉంటారు. అప్పుడు అంటాడు ప్రభు, నేను చలిలో వణుకుపోతున్నప్పుడు నీవు నన్ను దరికి చేర్చుకుని నీ ఒడిలో నన్ను కాచావు కదా, అందుకే నేను దీవిస్తున్నాను అంటాడంట ప్రభు. ఇలా దావీదు గారు, దేవా నన్ను కరుణించమంటే ఏంటి దాని అర్థం? దేవుని సన్నిధిలో నువ్వు నిత్యము ప్రార్థనాపరుడు కలిగి ఉంటే ఆయన ఖచ్చితంగా నిన్ను దీవించగలడు, బలపరచగలడు. అటువంటి ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడు ఆ దేవదేవుడు మనందరికి అందించి ఆయన మహిమ మేఘానికి ఎక్కించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక వందనాలు. ఈ సాయంకాల సమయంలో మేము ప్రార్థిస్తుండగా దేవా నన్ను కరుణించుము, నాకు దయ చూపించుము దేవా అని దావీదు భక్తుడు అడుగుచున్నాడు. నా దేవా నేను శరణు కోరుచున్నానని దావీదు అడుగుచున్నాడు. ఈనాడు మనుషులమైన మేము కూడా మా పితరులు అడిగినట్టుగా మేము అడుగుచున్నాం. మా చేతి పనులు దీవించావు, మా ప్రయాణాలు దీవించావు, మా వ్యాపారాలను బలపరచావు, మా రాకపోకలను బలపరచావు, మా బిడ్డలు చదువుల్లో, ఆరోగ్య విషయంలో, తల్లిదండ్రుల విషయంలో,
అన్నదమ్ముల విషయంలో, బంధుమిత్రుల విషయంలో అందరి పట్ల ఆరోగ్యమును, సంతోషము, సమాధానం దయచేశావు దేవా. మాతో మాట్లాడుతున్న దేవుడు అందరితో మాట్లాడము దేవా. మా ప్రార్థనలకు ఇచ్చున్న దేవ అందరి ప్రార్థనలకు ఇచ్చము దేవ. మమ్మల్ని దీవిస్తున్న తండ్రి అందరిని దీవించుము. మా మాటకు సమాధానము మేలుకరముగా, దీవెనకరముగా మారుస్తున్న దేవ అందరి జీవితాలు ఆ రీతిగా మార్చుమని మమ్మల్నే కాదు, మా చుట్టుపక్కల వారు, మా బంధుమిత్రులు, మా స్నేహితులు ఈ మాటలు వింటున్న వారందరికీ కూడా అటువంటి దీవెన ఆశీర్వాదం దయచేయండి. మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని దీవిస్తూ మమ్మల్ని బలపరుచున్న దేవ మా యొక్క ఈ అంశాలందరూ వినుచున్నారు వారందరూ కూడా అటువంటి ఆశీర్వాదం దయచేయం దేవా. వారి ఆలోచనలు, వారి కుటుంబంలో వారి బిడ్డలు ఏమైపోతారని ఆలోచించకుండా ధైర్యమును, బలమునిచ్చి నేనున్నాను అని సెలవిచ్చి ప్రభా వారి బిడ్డలకు వారికి ధైర్యము కలగజేసి ఆర్థికంగాను, అనారోగ్య ప్రకారంగాను ఆరోగ్యం ఇస్తున్నావు కదా మాకు, దినమెల్లా పనులు చేసుకునే శక్తిని ఇస్తున్నావు కదా మాకు ప్రార్థన చేయటం వల్ల. అలాగే అనేకులకు కూడా అటువంటి శక్తిని, ప్రార్థన నడిపింపు, ప్రేరేపణ కలిగించండి, గద్దించండి ప్రభా. దేవా శత్రువు అనే సాతాను గని గద్దించండి. విరుగు పొరుగు వారిని క్షమించే మనసును, ప్రేమించే మనసును మాకు దయచేయమని ఈ సాయంకాల సమయంలో ప్రభు ఎందరైతే నాయన నీ పాదములు ఎదుట వారి క్రియలు బట్టి, లోక ఆశలు బట్టి, లోక తలంపులు బట్టి వేధిస్తూ, కన్నీరు కారిస్తూ, మొరపెడుతూ నీ పాదములు ఎదుట నేను విజ్ఞాపన చేయించిన ప్రతి వారిని నీ చేతులకు అప్పగిస్తూ నాయన మరణాత ప్రార్థన సన్నిధి బైబిల్ మిషన్ పరిచారకుడైన నేను చేయించిన ఈ ప్రార్థన అంగీకరించి మహిమ పొందమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవాతు దేవుని కృప, పరిశుద్ధాత్మీక సన్నిధి సహాయము ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.